ఏమేం జున్ను అప్పుడే చదవడం అయిపోయిందా? క్లోజ్ చేసి టీవీ చూస్తున్నావు? అయిపోయింది. నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ ఇవ్వాలి, ఓకేనా? అరుక్కో. నీకు బాగా ఎటకారం ఎక్కువైతుందిరా. గీత ప్లస్ అంజలి ఏ సందో చెప్పురా. మన పక్క సందే. పక్క సంధి ఏంట్రా? సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పాలి. నీ తెలివి తెల్లారా. సరే, ఆపోజిట్ వర్డ్స్ అడుగుతా. గెలుపుకి ఆపోజిట్ వర్డ్ చెప్పు. ఓటమి. సంతోషం ఆపోజిట్ వర్డ్ చెప్పు. బాధ. నరకం. నరకం. నరుకుతాం కాదు, స్వర్గం అని చెప్పాలి. స్వర్గం అని చెప్పాలి. నీ తెలుగు నాలెడ్జ్ ఏంటో అర్థమైపోయింది, కానీ ఇంగ్లీష్లో కొన్ని క్వశ్చన్స్ వేస్తా, చెప్పు. హియర్కి దేర్కి డిఫరెన్స్ ఏంటి? టీయా? ఎలా? హియర్ పెళ్ళిని చెప్పు. హెచ్ఈఆర్ఈ. దేర్ పెళ్ళిని చెప్పు. టీహెచ్ఈఆర్ఈ. టీయగా. వామ్మో, నీ తెలివి మామూలుగా లేదు రో. అట్లుంటుంది మనతో. ఓకే, ఇప్పుడు సైన్స్లో కొన్ని క్వశ్చన్స్ వేస్తా, ఇవి మాత్రం కరెక్ట్గా సమాధానం చెప్పాలి, ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి? పాలలో నుండి దిగి మందు వండుకుంటూ బయట చచ్చిపోవడం. కార్బన్ డైఆక్సైడ్కి కార్లో బన్ను తినుకుంటూ బయట చచ్చిపోవడం ఏంట్రా? బన్ డై ఆక్సైడ్. కార్బన్ డై అవుట్ సైడ్. కార్బన్ డై అవుట్ సైడ్ కాదు, ఆక్సైడ్. వెదవా వెదవా. కనీసం మ్యాథ్స్ అయినా చేసావా? ఒక చిన్న డివిజన్ ఇస్తా, సాల్వ్ చేయాలి, ఓకేనా? దీన్ని సాల్వ్ చేయజున్ను. ఆన్సర్ ఎంత వచ్చింది? 0. 300/30 జీరో ఎందుకు వస్తుంది? 0కి 0 క్యాన్సిల్, 3కి 3 క్యాన్సిల్, ఆన్సర్ ఇస్ 0. ఇదేం లెక్క? ఇక వీడు పాస్ అయినట్టే. సరే, ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా. సన్ఫ్లవర్ని సన్ఫ్లవర్ అని ఎందుకు అంటాం? సన్ఫ్లవర్ కాబట్టి. ఆడపిల్ల ఎఫెక్టా? నీ ఆన్సర్లకు నాకు తల తిరుగుతుంది, కానీ అక్కడ కొంచెం కాఫీ పెట్టా, తీసుకురావా? A few moments later. కాఫీ ఏది జున్ను? ఈ వెనకాలనే పెట్టిన. వెనకాల పెడితే ఎట్లా కనపడతా జున్ను? నువ్వే గతల్లో తిరుగుతుందన్న. ఆ తిరిగినప్పుడు చూసుకుంటావు అక్కడ బెత్త.